హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి త్రిషు వ్లాగ్స్. ఈరోజైతే మనం వీడియోలో మునగాకు కారాన్ని అయితే చూసేద్దామండి. దానికోసం అయితే ఈ విధంగా మునగాకును తీసుకొని కొమ్మలు లేకుండా ఒక్కొక్క ఆకును అయితే గిల్లేసుకోవాలండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విధంగా మునగాకును అయితే గిల్లేసుకున్న తర్వాత బకెట్లో నీళ్ళు పోసుకొని అయితే శుభ్రంగా కడిగేసుకోవాలండి. 2-3 సార్లు అయితే కడిగేసుకోవాలి. బాగా డస్ట్ పోయేదాకా అయితే కడిగేసుకోవాలి. మునగాకైతే ఆరోగ్యానికి చాలా మంచిదండి. పప్పులోను మునగాకు తాలింపు ఇవన్నీ తినలేని వారైతే ఈ కారం రూపంలో అయితే తినొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు మునగాకు స్మెల్లే ఉండదండి, బాగుంటుంది. ఈ విధంగా కారం చేసుకొని ట్రై చేయండి. ఈ విధంగా అయితే 2-3 సార్లు అయితే కడిగేసుకున్న తర్వాత 4 గంటల పాటు అయితే ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఈ ఆకును తడి మొత్తం తేమ మొత్తం పోయే విధంగా 4 గంటల పాటు అయితే ఎండపెట్టుకోవాలి. అప్పుడే పొడి చేయడానికి బాగా వస్తుందండి ఆకు. 4-5 గంటలు అయితే ఇలా ఎండలో ఎండబెట్టేసుకోవాలండి. ఈ విధంగా తేమ మొత్తం పోయేదాకా ఎండబెట్టేసుకోవాలి. తర్వాత కారానికి అయితే ఏమేమి కావాలో చూసేద్దామండి. జీలకర్ర అయితే 2 స్పూన్లు, పచ్చిపప్పు అయితే 4 స్పూన్లు కావాలండి. ధనియాలు ఒక 4 స్పూన్లు తీసుకోవాలండి. మినపప్పు ఒక 4 స్పూన్లు తీసేసుకోవాలి. ఒక స్పూన్ ఆవాలు అయితే తీసుకోవాలండి. ఎండిపోయిన తర్వాత అయితే మునగాకు చూడండి బాగా ఎండిపోయింది. ఈ మునగాకు 2 కప్పులు అయితే 1 కప్పు కరివేపాకు అయితే తీసేసుకోవాలండి. మనం కారానికి 2 కప్పుల మునగాకుకు 1 కప్పు కరివేపాకు అండి. తర్వాత ఒక 20 ఎండుమిరపకాయలను అయితే తీసుకోవాలి. తర్వాత కళాయి పెట్టేసుకొని మునగాకును అయితే వేపేసుకోవాలండి. ఆయిల్ ఏం లేకుండా తేమ పోయే విధంగా అయితే వేపుకోవాలి. బాగా ఆకులో తేమ మొత్తం పోయి పొడయ్యే విధంగా అయితే వేపేసుకోవాలి. చూడండి ఆకు అయితే బాగా వేగిపోయింది. తర్వాత ఇదే విధంగా కరివేపాకును కూడా కళాయిలో వేసేసుకొని వేపేసుకోవాలండి. దీంట్లో ఉన్న నీరంతా పోయే విధంగా అయితే వేపేసుకోవాలి. చూడండి బాగా వేగిపోయింది కరివేపాకు కూడా. తర్వాత కొంచెం నూనె పోసుకొని పచ్చిపప్పు, మినపప్పు ఈ విధంగా అయితే వేసేసుకొని వేపుకోవాలండి. బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా అయితే వేయించుకోవాలి. తర్వాత కొంచెం ధనియాలు అయితే వేసేసుకోవాలి. మనం తీసుకున్న ధనియాలు అవి కూడా వేసేసుకోవాలండి. ముందుగానే వేస్తే ధనియాలు అయితే మాడిపోతాయండి. అందుకని ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినాకైతే వేసేసుకోవాలి. తర్వాత జీలకర్ర కూడా వేసేసుకోవాలండి. ఇవన్నిటిని అయితే బాగా వేయించుకోవాలి. తర్వాత మనం తీసుకున్న ఆవాలు కూడా వేసేసుకొని వేపేసుకోవాలండి. ఈ విధంగా చూడండి బాగా ఏగిపోయాయండి. ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాం. తర్వాత ఎండుమిరపకాయలను కూడా అదే కళాయిలో అయితే వేపేసుకోవాలండి. ఎండుమిరపకాయలు కూడా బాగా వేగేదాకా అయితే వేపేసుకోవాలి. ఈ కారం అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి అయితే బాగుంటుంది. చూడండి తర్వాత కారం అయితే నూరుకోవడానికి తగినంత ఉప్పు, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు అయితే తీసుకోవాలండి. ఫస్ట్ మనం వేయించుకున్న పోపు దినుసులను అయితే ఈ విధంగా రోట్లో వేసుకొని అయితే దంచుకోవాలి. రోట్లో చేసిన కారపొడి అయితే చాలా బాగుంటుందండి. ఇవి మెత్తగా కాకుండా కచ్చాపచ్చగా దంచేసుకోవాలండి. కారం తింటుంటే పంటికి తగులుతూ ఉంటాయండి. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పప్పులు. మనం మిక్సీలో అయితే మెత్తగా అయిపోతుందండి. రోట్లో దంచుకుంటే చాలా బాగుంటుంది కారం. ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా దంచేసుకోవాలండి బాగా. తర్వాత ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బాగా దంచుకోవాలండి. ఆ పొడిలో కలిసిపోయే విధంగా దంచేసుకోవాలి. కారం అయితే వేడివేడి అన్నంలో కానీ, బోండాల్లో కానీ, అట్లలో కానీ దేంట్లోకైనా బాగుంటుందండి ఈ కారం. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునగాకు, కరివేపాకును కూడా వేసేసుకొని కారంలో కలిసిపోయే విధంగా అయితే
దంచేసుకోవాలండి. ఈ విధంగా అయితే దంచేసుకోవాలి. కారంలో కలిసిపోయే విధంగా అయితే బాగా దంచుకోవాలండి. ఎప్పుడైనా చూడండి రోట్లో దంచినవి మాత్రమే టేస్ట్గా ఉంటాయండి. మిక్సీలోవి అంత రుచి అనిపించదు. కారంలోకి ఆకు మొత్తం కలిసిపోయే విధంగా అయితే దంచేసుకోవాలండి. తర్వాత కొంచెం చింతపండు, కారానికి సరిపడా ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే ఉండనైతే వేసేసుకొని దంచేసుకోవాలండి కారంలో కలిసిపోయే విధంగా. చూడండి చింతపండు అయితే కలిసిపోయింది. తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఈ విధంగా అయితే వేసేసుకొని దంచేసుకోవాలండి. చాలా మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా దంచుతుంటే. వెల్లుల్లి రెబ్బలను అయితే వేసాక కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, మరియు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఈ కారపొడి. ఎల్లిపాయలు కూడా కారంలో కలిసిపోయే విధంగా అయితే దంచేసుకోవాలండి. ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఎల్లిపాయలు కూడా కలిసిపోయిన తర్వాత తగినంత ఉప్పు అయితే వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలండి. కారంలో కలిసే విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సేపు దంచితే అయితే పూర్తిగా కారంలో అయితే సాల్ట్ కలిసిపోతుందండి. ఈ విధంగా కలుపుతూ అయితే దంచుకోవాలండి. సాల్ట్ కూడా బాగా కలిసిపోతుంది కారంలో. కారం అయితే చూడడానికి చాలా బాగుందండి. ఈ విధంగా అయితే ఉండలు ఏమన్నా ఉంటే ఇలా నలిపేసుకోవాలి కారపొడిలో. చూడండి కారం అయితే చాలా బాగా మెదిగిపోయిందండి. ఈ విధంగా ట్రై చేయండి. కారపొడి అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.